వెల్కమ్ టు తెలంగాణ జాగ్రఫీ. ఈరోజు తెలంగాణ భూగోళ శాస్త్రంలో తెలంగాణ ఉనికి విస్తరణ అనే టాపిక్ నుంచి ప్రారంభిద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఉనికి విస్తరణ. తెలంగాణ అనే పదం త్రిలింగ అనే పదం నుంచి ఉద్భవించింది. త్రిలింగ అనగా తెలంగాణ రాష్ట్రం దాని చుట్టూ ఉన్నటువంటి 3 దేవాలయాలు అని అర్థం. 3 దేవాలయాలు అంటే 3 శివలింగాలు అని. ఒకటి కాళేశ్వరంలో ఉన్నటువంటి శివలింగం, 2 ద్రాక్షారామంలో ఉన్నటువంటి శివలింగం, 3 శ్రీశైలంలో ఉన్నటువంటి శివలింగం. అలా 3 లింగాలను అంటే 3 లింగాలను కలిపి అలా త్రిలింగ అనే పదం నుంచి ఉద్భవించింది. అలా తెలంగాణ అనే పదం త్రిలింగ అనే పదం నుంచి వచ్చింది. ఇక అక్షాంశాలు ఉష్ణోగ్రతను తెలియజేస్తవి, రేఖాంశాలు సమయాన్ని తెలియజేస్తవి. అంటే అక్షాంశాలు శీతోష్ణ స్థితి. మరి అక్షాంశాలు రేఖాంశాలు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటామంటే గ్రిడ్ అంటాము. మరి ఈ గ్రిడ్లు ఏం తెలియజేస్తున్నాయి అంటే ఉనికిని తెలియజేస్తున్నవి. ఆ ఉనికే తెలంగాణ రాష్ట్రం ఉనికి చెప్పచ్చు. తెలంగాణ రాష్ట్ర ఉనికి 15 డిగ్రీల 50 నిమిషాల నుంచి 19 డిగ్రీల 50 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య ఉన్నది. ఉత్తర అక్షాంశాల మధ్య. మరియు రేఖాంశాల పరంగా చూస్తే 77 డిగ్రీల 15 నిమిషాల నుంచి మరియు 81 డిగ్రీల 19 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం విస్తరించి ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉంది. ఇలా తెలంగాణ ఉనికిగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఒకప్పుడు 1,14,480 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాలో కలవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ప్రస్తుతం 1,12,077 చదరపు కిలోమీటర్లతోటి 11వ స్థానంలో ఉన్నాం. ఇది విస్తీర్ణ పరంగా. మరి ఈ 1,12,077 చదరపు కిలోమీటర్లది ఎన్నో స్థానాన్ని ఆక్రమించుకుంటుందో అంటే భారతదేశ పరంగా 3.41% ఆక్రమించుకుంటుంది. ఇదే ప్రశ్న భారతదేశంలో కూడా చూడటం జరుగుతుంది. ఏంటది? భారతదేశ విస్తీర్ణం ప్రపంచంలో ఎంత శాతాన్ని ఆక్రమించుకుంటుంది అని అంటే 2.42%. మరి ఇదే అంశము తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం భారతదేశంలో ఎంత ఆక్రమించుకుంటుందంటే 3.41% కలిగి ఉంది. సో మరి ఒక బిట్ ఇంతకుముందు ఏం చెప్పాము? తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు 1,14,480 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాలో కలవడం వలన ప్రస్తుతము 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్నది. అదొక అంశం. మరి ఆ మండలాలు 7 మండలాలు ఏవి అంటే వేలేరుపాడు, కుక్కునూరు, విఆర్పురం, చింతూరు, కూనవరం. ఇవి 5 మండలాలు. ఈ 5 మండలాలేమో పూర్తిగా కలిపిపోయినటువంటి మండలాలు. పాక్షిక మండలాలేమో భద్రాచలం మరియు బూర్గంపాడ్. ఈ 7 మండలాలు ఆంధ్రాలో కలవడం వలన తెలంగాణ రాష్ట్రం విస్తీర్ణం తగ్గింది ఒక అంశం అయితే, రెండో అంశం తెలంగాణ రాష్ట్రం ఒడిస్సా సరిహద్దుతో కోల్పోయిందని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో విస్తీర్ణ పరంగా జిల్లాల పరంగా చూసినట్లయితే పెద్ద జిల్లాలు చూసినట్లయితే 1వ స్థానంలో నల్గొండ ఉంది విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లా. 2వ జిల్లా చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం.
విస్తీర్ణ పరంగా చూసినట్లయితే మూడో జిల్లా నాగర్ కర్నూల్. ఇలా విస్తీర్ణ పరంగా పెద్ద జిల్లాలు నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్. మరి విస్తీర్ణ పరంగా చిన్న జిల్లాలు చూసినట్లయితే హైదరాబాద్, మేడ్చల్, వరంగల్ అర్బన్. ఒకవేళ వరంగల్ అర్బన్ని ప్రస్తుతము ఏమని మార్చారు? హన్మకొండ జిల్లాగా మార్చారు. హన్మకొండ జిల్లాగా మార్చారు. సో విస్తీర్ణ పరంగా ఇవి చిన్న జిల్లాలుగా చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు చూసినట్లయితే మరి ఉత్తర వాయువ్యాన ఏ రాష్ట్రము? మహారాష్ట్ర ఉన్నది. ఇంతకుముందే చెప్పానండి, ఏంటి? ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాలో కలవడం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఒడిస్సా సరిహద్దును కోల్పోయింది. అలా సో ఒడిస్సా సరిహద్దును కోల్పోయింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. మరి సరిహద్దుల ఫస్ట్ వన్ చూసినట్లయితే ఉత్తర వాయువ్యాన మహారాష్ట్ర. ఉత్తర వాయువ్యాన మహారాష్ట్ర ఉంది. మరి మహారాష్ట్ర ఎన్ని జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది? 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉత్తర వాయువ్యాన సరిహద్దు మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఒకటి ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, మంచిర్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి. ఇవి 7 జిల్లాలు సరిహద్దు పంచుకుంటుంది. ఎవరితోటి? మహారాష్ట్రతోటి. ఇగో ఇలా చూసినట్లయితే ఇక్కడి నుంచి ఇలా, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇలా 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఈ విధంగా చూసినట్లయితే ఇందులో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఇదేమో సవ్య దిశలో, ఇదేమో అపసవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఈ మధ్యలో కొత్తగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్. ఒకప్పుడేమో ఆరోహణ క్రమము, అవరోహణ క్రమంలో అడిగేవాడు. కానీ ఇప్పుడు ఇలా అడగచ్చు. మహారాష్ట్రతో సరిహద్దు పంచుకున్నటువంటి 7 జిల్లాలు అపసవ్య దిశలో చెప్పండి, లేదా సవ్య దిశలో చెప్పండి. నెక్స్ట్ ఉత్తర ఈశాన్యాన. ఉత్తర ఈశాన్యాన ఏ రాష్ట్రం ఉంది? ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది. ఛత్తీస్గఢ్. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రము ఏ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుందంటే ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల గుండా మరియు ములుగు జిల్లాలు 3 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఆ తర్వాత పశ్చిమం మరియు నైరుతి. పశ్చిమం మరియు నైరుతిలో చూసినట్లయితే ఇక్కడ కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రం. మరి కర్ణాటక రాష్ట్రం ఎన్ని జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుందంటే 5 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. 5 జిల్లాలు చూసినట్లయితే నారాయణపేట, అంటే కొత్తగా అవతరించినటువంటి జిల్లాలు నారాయణపేట, గద్వాల్, కామారెడ్డి, సంగారెడ్డి మరియు వికారాబాద్. ఈ 5 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది పశ్చిమాన కర్ణాటక. మరి ఇవే పరంగా అడగవచ్చు. చూడండి ఇక్కడ ఇలా అడుగుతానేమో ఉత్తరం నుంచి దక్షిణానికి సరిహద్దులా, లేదా దక్షిణం నుంచి ఉత్తరానికి సరిహద్దులా. అలా అంటే దిక్కులను బట్టి, డైరెక్షన్స్ వరుస క్రమాన్ని బట్టి జిల్లాలు అడగవచ్చు. నెక్స్ట్ మరి దక్షిణాన అంటే ఇక్కడ దక్షిణాన మరియు తూర్పున, దక్షిణాన, తూర్పు మరియు ఆగ్నేయంన ఏ రాష్ట్రం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది? 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. మరి 7 జిల్లాలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల్, నాగర్ కర్నూల్,
ఇలా 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. 7 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఏ రాష్ట్రము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకున్నటువంటి జిల్లాలు ఏంటివి? 2 జిల్లాలు ఉన్నవి. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు. ఒకటి చూడండి ఇక్కడ సిద్దిపేట, ఎందుకంటే చూడండి మధ్యలో ఉన్నది సిద్దిపేట జిల్లా. ఎన్ని జిల్లాలతోటి? 8 జిల్లాలతోటి సరిహద్దు పంచుకుంటుంది. 8 జిల్లాలతోటి సరిహద్దు పంచుకుంటుంది. సెంటర్లోనే ఉంది కదా, అందుకనే మధ్యలో ఉన్నది కనుక అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా సిద్దిపేట. ఎందుకంటే దీనితోటి పోలినటువంటి క్వశ్చన్ ఇంతకుముందు చాలాసార్లు అడిగాడు భారతదేశ భూగోళ శాస్త్రంలో. ఏం క్వశ్చన్ ఇది? అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఏది అని అడిగాడు. ఏ రాష్ట్రము? ఉత్తరప్రదేశ్. ఎన్ని రాష్ట్రాలు? 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. అదే క్వశ్చన్ ఇక్కడ. అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా సిద్దిపేట జిల్లా. ఎన్ని జిల్లాలు? 8 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. రెండోది ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా. ఎన్ని జిల్లాలతోటి? ఇది కూడా 8 జిల్లాలతోటి సరిహద్దు పంచుకుంటుంది. ఇండియాలో 7 అస్సాం రాష్ట్రం. అలా భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో అడిగితే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలతోటి సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు 2, సిద్దిపేట మరియు రంగారెడ్డి. ఎన్ని అంటే 8 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి. నెక్స్ట్ అత్యల్ప జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు అంటే 1 లేదా 2 జిల్లాలతోటి. చూడండి ఇక్కడ ఆదిలాబాద్ 2 జిల్లాలతోటి మాత్రమే సరిహద్దు పంచుకుంటుంది. ఏంటిది? నిర్మల్ మరియు కొమ్రం భీం 2 జిల్లాలతోటి మాత్రమే సరిహద్దు పంచుకుంటుంది. రెండోది చూసినట్లయితే గద్వాల్ జోగులాంబ గద్వాల్. ఇది ఒకటి నారాయణపేటతోటి, రెండోది వనపర్తితోటి 2 జిల్లాలతోటి మాత్రమే సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా. నెక్స్ట్ హైదరాబాద్ మేడ్చల్ మరియు రంగారెడ్డి 2 జిల్లాలతోటి సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా. ఇలా తక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు ఆదిలాబాద్, గద్వాల్, హైదరాబాద్, ఆదిలాబాద్. ఈ 3 జిల్లాలు తక్కువ జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్నవి. ఇక ఇంతకుముందు జిల్లాలు చెప్పేశాను. మరి ఇప్పుడు రాష్ట్రాలతోటి ఏ రాష్ట్రముతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది? ఫస్ట్ చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా సంగారెడ్డి. చూడండి ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడి వరకు కర్ణాటకతోటి ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా సంగారెడ్డి. మరి కర్ణాటకతోటి తక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా చూసినట్లయితే ఏ జిల్లా? జోగులాంబ గద్వాల్. ఇక్కడ ఉన్నటువంటి జోగులాంబ గద్వాల్ తక్కువగా సరిహద్దు పంచుకుంటుంది. ఏ రాష్ట్రంతో? కర్ణాటక రాష్ట్రంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా సంగారెడ్డి. కర్ణాటకతోటి తక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా వనపర్తి. ఈ పరంగా క్వశ్చన్స్ ఇవి ఇండియన్ జాగ్రఫీలో ప్రీవియస్ క్వశ్చన్స్గా చూడవచ్చు. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ పాకిస్తాన్ తోటి ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఏదని అడిగాడు. అంటే పక్క దేశాలతోటి మన దేశంలో ఏ రాష్ట్రం ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది అలాంటి క్వశ్చన్ అడిగితే సేమ్ అదే టైప్ క్వశ్చన్ కర్ణాటక రాష్ట్రంతో ఏ జిల్లా ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది? సంగారెడ్డి. కర్ణాటక రాష్ట్రంతో ఏ జిల్లా సరిహద్దు తక్కువ పంచుకుంటుంది? జోగులాంబ గద్వాల్. నెక్స్ట్ చూసినట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎవరితోటి ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుందంటే ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లితోటి
ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది. మరి తక్కువగా ఎవరితోటి సరిహద్దు పంచుకుంటుందంటే భద్రాద్రి కొత్తగూడెం తోటి తక్కువగా సరిహద్దు పంచుకుంటుంది. ఏ రాష్ట్రం? ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఎక్కువగా ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి, తక్కువగా కొత్తగూడెం. తర్వాత చూసినట్లయితే మహారాష్ట్రతోటి ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా ఆదిలాబాద్. మరి తక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా మంచిర్యాల చాలా తక్కువగా సరిహద్దు పంచుకుంటుంది. ఏ రాష్ట్రంతో? మహారాష్ట్రతోటి. ఇక ఆంధ్రప్రదేశ్ తోటి ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ తోటి తక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా వనపర్తి చాలా తక్కువగా సరిహద్దు పంచుకుంటుంది. సో ఏ రాష్ట్రంతో ఏ జిల్లాలు ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నవి, ఏ జిల్లాలు తక్కువ సరిహద్దు పంచుకుంటున్నాయి అనేది చూస్తారు. సో నెక్స్ట్ చూసినట్లయితే మరి చిట్ట చివరి ఉన్నటువంటి జిల్లాలు. మనకు చిట్ట చివరి సరిహద్దు ప్రాంతాలు అనేటివి ఏం లేవు. భారతదేశానికి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతాలు అనేటివి ఉన్నవి. కానీ మరి తెలంగాణ రాష్ట్రానికి చూసినట్లయితే ఇక్కడ తూర్పున ఏ జిల్లా ఉన్నది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా తూర్పున. మరి పశ్చిమాన చూసినట్లయితే నారాయణపేట మరియు వికారాబాద్ ఈ ప్రాంతంలో వస్తుంది. మరి ఉత్తరాన చూసినట్లయితే ఆదిలాబాద్ మరియు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలు వస్తున్నవి. మరి దక్షిణాన చూసినట్లయితే జోగులాంబ గద్వాల్ ఇలా 4 దిక్కుల్లో 4 చిట్ట చివరి జిల్లాలుగా ఉన్నవి. తెలంగాణ రాష్ట్రంతో మరి పొడవైన సరిహద్దు గల రాష్ట్రాలు. ఇంతకుముందు నేను చెప్పుకున్నాం ఏ జిల్లాలతోటి ఎక్కువగా సరిహద్దు పంచుకునేటివి చెప్పేశాం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు, పొడవైన సరిహద్దు రాష్ట్రాలు ఎక్కువగా చూడండి అవరోహణ క్రమంలో చెప్పేశాం. అంటే పెద్ద నుంచి చిన్న. మరి ఇందులో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా సరిహద్దు పంచుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రెండోది చూసినట్లయితే మహారాష్ట్ర. ఇక్కడ నుంచి ప్రారంభిస్తే ఇక్కడి వరకు. ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఇక్కడ నుంచి ప్రారంభిస్తే ఇక్కడి వరకు. సో తెలంగాణ రాష్ట్రంతో ఎక్కువగా సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రెండవ రాష్ట్రం మహారాష్ట్ర, మూడవ రాష్ట్రం కర్ణాటక. ఇక లాస్ట్ ఛత్తీస్గఢ్ ఇక చాలా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే తక్కువగా సరిహద్దు పంచుకుంటుంది. ఒడిస్సా మాత్రం పూర్తిగా కోల్పోయింది. ఇది ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు ఆంధ్రాలో కలవడం వలన తెలంగాణ రాష్ట్రం ఒడిస్సా సరిహద్దుతో కోల్పోయింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా 1,14,480 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏపీలో 7 మండలాలు కలవడం ద్వారా 1,12,077కు తగ్గింది. ఇక 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్నటువంటి జిల్లాలు అంటే ఏ జిల్లా 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది అంటే అంతర్జాతీయ సరిహద్దు టైపుగా అడగవచ్చు. జాతీయ సరిహద్దుగా ఇందులో చూసినట్లయితే కామారెడ్డి జిల్లా ఇక్కడ ఉంది. కామారెడ్డి ఏ రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుందంటే ఇటు చూసినట్లయితే మహారాష్ట్ర, ఇటు చూసినట్లయితే కర్ణాటక. రెండు రాష్ట్రాలతోటి సరిహద్దు పంచుకుంటుంది కర్ణాటక మరియు మహారాష్ట్ర. ఎవరు? కామారెడ్డి అనే జిల్లా. నెక్స్ట్ జోగులాంబ గద్వాల్ చూసినట్లయితే జోగులాంబ గద్వాల్ కింద ఉంటుందండి. జోగులాంబ గద్వాల్లో మరి ఎవరి? కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్. ఇటు చూసినట్లయితే
ఇటు చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రము, ఇటు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్. 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం చూసినట్లయితే ఇటు ఛత్తీస్గఢ్ మరియు ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లా. ఆ తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి. ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి చూసినట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్. మహారాష్ట్ర మరియు ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు. ఎన్ని? 4 జిల్లాలు. ఏంటివి? కామారెడ్డి మరియు జోగులాంబ గద్వాల్ మరియు భద్రాద్రి కొత్తగూడెం మరియు ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి. ఈ 4 జిల్లాలు 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు. అంటే జాతీయ సరిహద్దు గల జిల్లాలు ఏమని అడగవచ్చు. ఇండియన్ జియోగ్రఫీలో అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఏవి అంటే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మరియు పశ్చిమ బెంగాల్. ఎందుకంటే ఇవి 3 దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు. మరి ఇక్కడ 2 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి జిల్లాలు 4. ఓకే.